కర్ణాటకలో ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఏమంట మొదలు పెట్టిండో ఖాతమిగా అప్పటి నుంచి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏదో ఒక సందర్భంలో ఆ ముచ్చట తీసి ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా సెంటర్లో బీజేపీ సర్కారే ఉన్నందున ఇక్కడ అక్కడ బీజేపీ లీడర్లను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈటలను బండన్నను డైరెక్ట్గా ఎంత మాట అన్నాడో అమ్మో నానోరితో నేను చెప్పగానే తల్లి మీరే చూడండి. ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నమోదై ఉన్నాయి. నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నమోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఓష్ని పూసుకున్న గంత మాట అన్నవేంది సారు? ఇది షిల్కి పెద్ద గాలి దుమారమే అవుతుంది పోన్రి. మరి అంతే కదా, తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది. అట్లా జరగకపోతే బండి సంజయ్ అసలు గెలిచేటోడైనా? ఈటల రాజేందర్కు 3 లక్షల మెజారిటీ ఎట్లా వస్తుంది అనబట్టిండు. అంత బహిరంగంగా మాట్లాడితే ఇంకేముంది, ముందు బీజేపీ వాళ్ళ మాటల దారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కావచ్చు.